ఎస్ఐ చామంతి నాన్నకి ఒక దూరపు ప్రథమానికి లొకేషన్ పంపిస్తూ ఉంటారు. ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ చావు డిసైడ్ అయిపోయింది అని ఎస్ఐ తుపాకీ గురిపెట్టి భయపెడుతూ ఉంటాడు. చామంతి మరియు తన భర్త కరెక్ట్‌గా సమయాన్ని అక్కడికి వస్తూ ఉంటారు. విజయశాంతి జరుగుతున్నప్పుడు నందిని తన ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఎస్ఐని గట్టిగా నిలదీసి అంటూ ఉంటుంది. అనన్యంగా ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఇది లైవ్ చేస్తాను, టెలికాస్ట్ చేశాను అని ఎస్ఐని బ్లాక్‌మెయిల్ చేస్తూ తన నాన్నని వదిలిపెట్టమని అడుగుతూ ఉంటుంది. ఎస్ఐ వెంటనే కేసు విత్‌డ్రా చేసుకుంటే తప్ప వీరిని వదలలేను అని కండిషన్ పెడుతూ ఉంటాడు. తన నాన్న ప్రాణాల్ని కాపాడుకోవాలని విజయశాంతి వెంటనే కేసు విత్‌డ్రా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఈ వ్యక్తి అరెస్ట్ కోసం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేను. ఈ కేసుని ఇప్పుడే విత్‌డ్రా చేసుకుంటాను అని ఎస్ఐకి చెప్తూ ఉంటుంది. విజయశాంతి డెసిషన్ విని తన అత్తయ్య చాలా కోపంగా మరియు బాధగా మాట్లాడుతూ ఉంటుంది. నీ సొంత అన్నయ్యని చంపిన వాడిని ఎలా కాపాడుతున్నావు? రజనీకాంత్ చెల్లెలేనా నువ్వు అని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. విజయశాంతి బాధగా కానీ నా ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు అని తన వదిన వినిపిస్తూ ఉంటుంది. విజయశాంతి అత్తయ్య ఈరోజు నువ్వు కాపాడి ఉండొచ్చు, కానీ నాకు దూరమైన వాడిని చంపి తిడుతున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాను. వాడిని చంపితే నా మనశ్శాంతి అని గట్టిగా చెప్పడంతో మన ఎపిసోడ్ ముగిసిపోతుంది. మన నెక్స్ట్ ఏం జరుగుతుంది?